ఆ గ్రామాలలో నివసిస్తున్న చేతి వృత్తుల వాళ్ళు అదేవిధంగా రైతు కూలీలు 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరిస్తే మాకు న్యాయం జరుగుతుంది, మాకు నష్టపరిహారం వస్తుంది, ఆ చట్టం ప్రకారమే భూసేకరణ చేపట్టండి అని చెప్పి ఉద్యమాలు చేస్తుంటే ఈరోజు ఆ ఉద్యమాలను ప్రభుత్వం అణచివేస్తుంది పోలీసుల రూపంలో. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రజలను నమ్ముకోలే, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోలే, కేవలం పోలీసులను నమ్ముకొని పోలీసుల ద్వారానే ఈరోజు రాష్ట్రాన్ని పాలించాలనుకుంటున్నారు. ఈ రకమైన వైఖరిని అందరూ ఖండించాల్సిన బాధ్యత ఉన్నది. వచ్చిన తెలంగాణలో లాఠీలు లేవవు, తూటాలు పేలవు, మన బ్రతుకులు బాగుంటాయని ఆనాడు తెలంగాణ చేసిరు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కానీ ఇవాళ సమైక్య రాష్ట్రంలో ఏదైతే జరిగిందో లాఠీ చార్జీలు జరగడం కానీ, తూటాలు పేల్చడం కానీ, ప్రజల మీద పాశవికంగా దాడులు చేస్తున్నారంటే ఈరోజు ఆంధ్ర పాలకులను ఆదర్శంగా తీసుకున్నట్టుగా ఉన్నది. నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ప్రజలను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి, అసలు ఇది ప్రజా ఉద్యమం కాదు, ఇది ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమం అన్నట్టు. ఇవే మాటలు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆంధ్ర పాలకులు కూడా ఇదే భాషను వాడిను. ఆనాడు తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమం చేస్తుంటే ఇది ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం కాదు, కేవలం రాజకీయాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని నడుపుతున్నాయని చెప్పి ఆనాడు ఆంధ్ర పాలకులు అన్నారు. అదే భాషని ఈరోజు హరీష్ రావు గారు ఉపయోగిస్తున్నాడు. ఇవాళ కేసీఆర్ హరీష్ రావు గారు ఆంధ్ర పాలకులను ఆదర్శంగా తీసుకొని ఆంధ్ర కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు అప్పచెప్పడానికి ఇవాళ పల్లెలను ముంచుతున్నాడు. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తున్నా, మీరు వచ్చిన తర్వాత, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే గజ్వేల్ నియోజకవర్గంలో పాములపర్తి అనే రిజర్వాయర్ను 21 టీఎంసీలతో నిర్మిస్తున్నామని చెప్పి ఈ మధ్యకాలంలోనూ జీవో ఇచ్చారు. మరి మీరే సాంకేతికంగా అన్ని చూసి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద ఈరోజు పాములపర్తిలో 21 టీఎంసీలతో నిర్మిస్తున్నామని చెప్పి జీవో ఇచ్చి ఇవాళ ప్రభుత్వం ఏ మాయరోగం వచ్చిందో పాములపర్తిని మాత్రం 7 టీఎంసీలకు తగ్గిస్తుంది. అక్కడి నుంచి కూతవేటి దూరంలో ఉన్న మల్లన సాగర్ను 1.5 టీఎంసీ నుంచి 50 టీఎంసీలకు పెంచడం జరిగింది. ఇవాళ ఆ ప్రాంత ప్రజలు ఏం డిమాండ్ చేస్తున్నారంటే మీరు 50 టీఎంసీలు కాదు 20-25 టీఎంసీలలో నిర్మిస్తే మా గ్రామాలు ముంపు పోవు, మా